హలో గాయస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు వచ్చేసి మనము బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం ఏ గేర్లో వెళ్ళాలి, క్లచ్ మూమెంట్, బ్రేక్ మూమెంట్, అలాగే వచ్చేసి ఎక్సిలేటర్ మూమెంట్ ఎలా ఇవ్వాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో లేవాలి, సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం ఏ గేర్లో వెళ్ళాలి, సో ఈ గేర్లలోనే ఎందుకు వెళ్ళాలి, సో నెక్స్ట్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఈ గేర్లు ఎందుకు యూజ్ చేయాలి, సో అన్నదాని గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా వచ్చేసి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ 3 సిచ్యువేషన్లలో అయితే మనకు ఉంటుంది. సో ఫస్ట్ ఈక్వల్ ప్లేస్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం ఏ గేర్లో వెళ్ళాలి, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ మూమెంట్ ఎలా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, ఎక్కడైతే తగ్గుడు ప్రదేశాలు మీన్స్ డౌన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఈ డౌన్ ప్లేసెస్లో మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం ఏ గేర్లో యూజ్ చేయాలి, అలాగే వచ్చేసి బ్రేకు, యాక్సిలరేటర్, క్లచ్ మూమెంట్ ఎలా ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి ఎక్కడైనా మనం ఎత్తుగడ్డలు అంటే ఎత్తుటి ప్రదేశాలు ఎక్కుతూ ఉంటాం, కొండ లాంటివి, కొండ అని కాదు, సో సిటీలలో మనకి చాలా ప్లేస్లలో ఎత్తుటి ప్రదేశాలలో కూడా మనకు ఫుల్గా ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కూడా అక్కడ ఉంటుంది, మనం ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది, బండి మూమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లలో మనము క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ మూమెంట్ ఎలా అవ్వాలి, ఏ గేర్లో వెళ్ళాలి అన్న దాని గురించి అయితే ఈరోజు ఈ 3 పాయింట్ల మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఏ విధంగా అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఏ గేర్లో వెళ్ళాలి, ఈ మూడింటి యొక్క ఏ విధంగా యూజ్ చేయాలి ఈ క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ మూమెంట్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్లేస్ ఈక్వల్గా ఉన్న మూమెంట్, లైక్ ప్లేస్ ఈక్వల్గా సమాంతరంగా ఉన్న ప్లేస్లో మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం ఏ గేర్లో వెళ్ళాలి అన్న దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈక్వల్ ప్లేస్లో మనకు బండ్లన్నీ చాలా ఆగింటాయి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటే సో ముందల వెహికల్కి మన వెహికల్కి జస్ట్ ఒక 1-3 ఫీట్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఏ గేర్లో వెళ్ళాలంటే ఫస్ట్ గేర్లో వెళ్ళాలి. అది ఎందుకు వెళ్ళాలి అన్నదాన్ని కూడా నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటే ఏంటి, సో బండ్లు ఆగుతాయి, ఆగిన తర్వాత నుంచి ఒక టైర్ అనేది హాఫ్ సర్క్యులేషన్ అంటే టైర్ అనేది పూర్తిగా తిరగకుండా, సో సగం టైర్ తిరిగితే బండి ఎంత ముందుకు వెళ్తుందో అంత డిస్టెన్స్ అనమాట. లేదా కొంచెం ట్రాఫిక్ లేయర్ ఏంటంటే ఒక టైర్ అనేది కంప్లీట్ ఒక సర్క్యులేషన్ అయ్యిందంటే దానికి ఎంత డిస్టెన్స్ వస్తుంది ఆ బండికి మన బండికి మధ్యలో. సో ఇలాంటప్పుడు బండి అనేది ఒక హాఫ్ టైర్ కానీ ఒక ఫుల్ టైర్ సర్క్యులేషన్ అయితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో సో అంత డిస్టెన్స్ అంత బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం ఏ గేర్లో వెళ్ళాలి, ఫస్ట్ గేర్లో వెళ్ళాలి. ఫస్ట్ గేర్లోనే ఎందుకు వెళ్ళాలి, సెకండ్ గేర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లలో వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ వచ్చేసి మనకి కారు స్పీడ్కి తగ్గ గేర్ అయితే ఉంటుంది, రైట్. కార్ అని కాదు, ఏ వెహికల్ అయినా సరే మనం అనేది స్పీడ్కి తగ్గ గేర్ని అయితే మెయింటైన్ చేయాలి. మరి ఇప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటే మనం ఎంతో స్పీడ్ని మెయింటైన్ చేయగలుగుతాం, 0 నుంచి 5 స్పీడ్ మాత్రమే. ఏది బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఇంకా కొంచెం క్లియర్ ఏంటంటే 0 నుంచి 10 స్పీడ్ మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. మరి ఇక్కడ మనకి ఫస్ట్ గేర్ యొక్క మ్యాక్సిమం మినిమం స్పీడ్ వచ్చేసి అంటే స్టార్టింగ్ స్పీడ్ ఫస్ట్ గేరే కాబట్టి 0. సో దాని యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఇక్కడ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటే ఒక టైర్ అనేది కంప్లీట్ సర్క్యులేషన్ అయినా కూడా మనం మహా అంటే ఒక 2 లేదా 3 స్పీడ్ అంతకు మించి మనం వెళ్ళలేము. ఎందుకంటే 3, 4, 5 స్పీడ్ వెళ్ళే లోపలనే మళ్ళీ మనకు బ్రేక్ వేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఎందుకంటే మన ఫ్రంట్ వెహికల్ అనేది మనకు అంత మూమెంట్ రావడం లేదు కదంటే ఎక్కువ మూవ్ అవ్వడం లేదు కాబట్టి ఇంత కొంచెం అంటే జస్ట్ ఒక హాఫ్ టైర్ సర్క్యులేషన్ మాత్రమే మనకు మూమెంట్ ఉంటుంది, రైట్. లేదంటే ఒక టైర్ కంప్లీట్ తిరిగితే ఎంత ముందుకు వెళ్ళగలుగుతామో అంత మాత్రమే మనకు అక్కడ డిస్టెన్స్ ఉంటుంది. మరి ఆ కొంచెం డిస్టెన్స్లో మనము 10 స్పీడ్ని మెయింటైన్ చేయగలుగుతామా, లేదు. జస్ట్ 1, 2, 3 స్పీడ్ డిస్టెన్స్ని మాత్రమే మనం మెయింటైన్ చేయగలుగుతాం. మరి ఇక్కడ దీనికి ఫస్ట్ గేర్లోనే ఎందుకు వెళ్ళాలంటే ఫస్ట్ గేర్లో మాత్రమే వెళ్ళాలి. ఫస్ట్ గేర్ యొక్క మినిమం స్పీడు 0 నుంచి 10 వరకు మాత్రమే. మరి అలా కాకుండా సెకండ్ గేర్లో కూడా వెళ్ళొచ్చు కదా, సెకండ్ గేర్లో మూమెంట్ కూడా అవుతుంది అంటే సెకండ్ గేర్లో కూడా మూమెంట్ అవుతుంది, కాకపోతే బండి ఆగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎందుకు అంటే సెకండ్ గేర్ వేసిన తర్వాత బండి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం చిన్నగా ఒక టైర్ సర్క్యులేషన్ మూమెంట్ ఇవ్వాలి అంటే సో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ గేర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ 10 నుంచి 20 వరకు ఉంటుంది.
మరి మనకు బండి పూర్తిగా ఆగిపోయినప్పుడు ఒకటేసారి 10 స్పీడ్లోకి వెళ్తుందా? వెళ్ళలేదు కదా. ఒకవేళ వెళ్ళినా కూడా స్పీడ్ మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నిదానంగా మనకు ఫస్ట్ గేర్లో మూమెంట్ నిదానంగా అవుతుంది కదా, అంత మూమెంట్ అయితే ఉండదు, చాలా ఫాస్ట్గా అనేది మూమెంట్ అవుతుంది. సో అలాంటప్పుడు ముందు బండికి తగిలే అవకాశం ఉంటుంది, లేదా సడన్గా బ్రేక్ వేయాల్సి ఉంటుంది. సో మనం సడన్గా బ్రేక్ వేస్తే మన వెనకాల వాళ్ళు కూడా మనకు వచ్చేసి డ్యాష్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మనం సడన్గా మూమెంట్ అయినాం కదా, సో ఎక్కువ ఫ్లో ఇంటింగ్ ఉందేమో అని చెప్పేసి వెనకాల వాళ్ళు కూడా అదే స్పీడ్తో వస్తారు. మనం సడన్గా బ్రేక్ వేస్తాం, వెనకాల వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళు వచ్చేసి మన బండిని తగిలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి. సెకండ్ గేర్ యొక్క స్టార్టింగ్ స్పీడ్ వచ్చేసి 10 ఉంటుంది. సో అలాంటి 10 స్పీడ్లో మనకు ఒకటేసారి బండి ఎక్కాలంటే ఎక్కలేదు. సింపుల్గా అయితే మనం స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కగలుగుతాం, కానీ ఒకటేసారి 4-5 మెట్లు ఎక్కాలంటే ఎక్కలేం కదా. సో లైక్ దిస్ సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ గేర్లో నిదానంగా స్పీడ్ అనేది పెంచుకుంటూ పోతాం. సో ఈ ఫస్ట్ గేర్ వేసుకొని మనం నిదానంగా సో క్లచ్ అనేది పూర్తిగా తొక్కి పట్టుకుంటాం. రైట్, క్లచ్ అనేది పూర్తిగా తొక్కి పట్టుకొని బ్రేక్ కూడా పూర్తిగా తొక్కి పట్టుకుంటాం, బండికి ముందుకు వెనక్కి కదలకుండా ఉండడానికి. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ముందల బండి ఒక టైర్ సర్క్యులేషన్ని కంప్లీట్ చేస్తుంది, అంటే కొంచెం ముందుకు వెళ్తుందో, ఒక టైర్ కానీ 2 టైర్లు సర్క్యులేషన్ కానీ, సో ఒక 10 మీటర్స్ కానీ 5 మీటర్ కానీ ఒక 1 మీటర్ కానీ బండి మన ముందర ఉన్న బండి ముందుకు కదిలిందంటే సో అదే డిస్టెన్స్లో మనం కూడా మన బండిని ముందుకు కదిలియాలి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ గేర్లో ఉంటాం. ఫస్ట్ గేర్లో ఉండి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో సో క్లచ్ బ్రేకు రెండు కూడా తొక్కి పట్టుకొని ఉంటాం, అంటే క్లచ్ బ్రేక్ పట్టుకొని ఉంటాం. సో ఎందుకు అంటే బండి ఆగిపోకుండా క్లచ్ తొక్కి పెట్టుకుంటాం, అలాగే వచ్చేసి బండి ముందుకు కానీ వెనక్కి కానీ కదలకుండా బ్రేక్ తొక్కి పట్టుకుంటాం. మనం ముందల వెహికల్ అనేది ఇంకా కొంచెం ముందుకు కదిలింది, ఒకటి లేదా 2 టైర్ సర్క్యులేషన్స్ కంప్లీట్ చేసేసుకుంది. సో కంప్లీట్ చేసిన తర్వాత మరి అదే స్పీడ్ అదే డిస్టెన్స్లో మనం కూడా ఉండాలి కదా. సో అదే మూమెంట్ మనం కూడా ఇవ్వాలి. మరి మనం ఇవ్వాలంటే ఏం చేయాలో, ఫస్ట్ గేర్ వేయాలి. ఆల్రెడీ ట్రాఫిక్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ గేర్లోనే ఉంటాం. మరి ఇప్పుడు ఏం చేయాలంటే క్లచ్ మూమెంట్ రిలీజ్ చేయాలన్నమాట. సో క్లచ్ని నిదానంగా రిలీజ్ చేసి బ్రేక్ను కూడా నిదానంగా రిలీజ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే క్లచ్ అనేది పూర్తిగా తొక్కి పట్టుకున్నప్పటి నుంచి లైట్గా హాఫ్ క్లచ్లోకి వస్తుంటాము, అలాంటప్పుడు మాత్రమే బ్రేక్ రిలీజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే క్లచ్ ఇడిపిస్తున్నాం కదా అని సో ఈక్వల్లో మనం బ్రేక్ కూడా ఇడిపించినామంటే ఇక్కడ ఏమవుతుందంటే బండి ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే మనకు బండిలో మూమెంట్ అనేది క్లచ్ కొంచెం ఇడిపోయంగానే రాదు. సో క్లచ్ అనేది హాఫ్ క్లచ్కి వచ్చేంత వరకు బండిలో మూమెంట్ అనేది ఉండదు. రైట్, మరి బండిలో మూమెంట్ లేనప్పుడు అక్కడ బండి అనేది ముందుకు వెనక్కి కదులుతుంది. ఎందుకు కదులుతుంది అంటే ఇక్కడ క్లచ్ సహాయంతో అది కదలడం లేదు. సో నార్మల్గా కిందికి డౌన్ సైడ్ ఉన్నా లేదంటే వెనుకకు అప్ సైడ్ ఉన్నా కూడా కదలడం అయితే జరుగుతుంది. ఓకేనా, క్లచ్ సహాయం లేకుండా కదులుతుంది. సో అందుకు ఇక్కడ మనం బ్రేక్ పట్టుకుంటున్నాం. రైట్, బ్రేక్ పట్టుకొని ఎప్పుడైతే హాఫ్ క్లచ్ వస్తుందో అలాంటి సిచ్యువేషన్స్లలో అట్ ది సేమ్ టైం మనం బ్రేక్ కూడా నిదానంగా రిలీజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడైతే హాఫ్ క్లచ్ రాగానే బండిలో మూమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ గేర్ యొక్క మినిమం స్పీడ్ ఎంతైతే ఉంటుందో 0 నుంచి 10 వరకు, సో ఆ స్పీడ్ అనేది కొంచెం పెరుగుతూ పోతుంది. ఈ పెరుగుతూ పోయేది 0 నుంచి ఒక 2-3 స్పీడ్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఇంకా కొంచెం ముందుకు కదిలింటుంది. సో ముందల బండి ఏదైతే డిస్టెన్స్ ముందుకు కదిలింటుందో అదే డిస్టెన్స్లోకి మనం కొంచెం ముందుకు కదిలింటాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా, క్లచ్ తొక్కి పట్టుకోవాలా, బ్రేక్ తొక్కి పట్టుకోవాలి. ఎందుకు, ముందల బండి కొంచెం ముందుకు పోయి ఆగింది కాబట్టి మనం కూడా అదే ప్లేస్లోకి వెళ్ళి ఆగాలి కాబట్టి. ఇక్కడ పాయింట్ అర్థమైందా? సో ఫస్ట్ గేర్లో ఉండాలా, లైట్గా క్లచ్ మూమెంట్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ బండి ఆఫ్ చేయాలంటే క్లచ్ దొక్కాలి, బ్రేక్ దొక్కాలి పూర్తిగా. ఇది ఫస్ట్ గేర్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కంప్లీట్ అయిపోయింది కదా ఈక్వల్ ప్లేస్లో. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కిందికి డౌన్ ప్లేస్ ఉంటుంది. మరి సెకండ్ పాయింట్, ఈ కిందకి డౌన్ ప్లేస్ ఉన్నప్పుడు మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో బండి ఆగుతుంది. మరి అలాంటప్పుడు మనము ఏం చేయాలి? సో ఫస్ట్ గేర్లోనే ఉంటాం. ఇలాంటప్పుడు మనకి సెకండ్ గేర్లో కూడా మనం మూమెంట్ ఇవ్వచ్చు, అది కూడా ఎందుకన్నది నేను చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి స్లో డౌన్ అండ్ డౌన్ కిందికి తగ్గు ఉన్న ప్రదేశాలు ఏదైతే ఉంటుందో డౌన్ ఉన్న ప్రదేశాలలో మనకు వచ్చేసి క్లచ్ ఇప్పుడు ఈక్వల్గా ఉన్న ప్లేస్లో అయితే మనం హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బండి మూమెంట్ అయినప్పుడు బ్రేక్ ఇడిపించినాం. రైట్, కానీ
ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి డౌన్ అనేది ఎక్కువగా ఉందా లేదంటే లైట్గా ఉందా, ఇదొకటి పాయింట్. ఇక్కడ డౌన్ అనేది లైట్గా ఉంది అంటే మనము ఎక్సిలేటర్ని ఈక్వల్గా ఉన్న ప్రదేశంలో ఎంతైతే ఎక్సిలేటర్ మూమెంట్ ఇచ్చింటామో అంత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డౌన్ ఉంది కాబట్టి. అప్పుడు ఏం చేయాలంటే మనం హాఫ్ క్లచ్ వచ్చిన తర్వాత బండి మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టార్ట్ అయిన టైంలో హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తాం కదా, అప్పుడు బండి మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వచ్చేసి మనం బ్రేక్ రిలీజ్ చేసినామంటే బండి ఆటోమేటిక్గా ముందుకు కదులుతుంది, ఎందుకంటే డౌన్ ఉంది కాబట్టి. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ స్పీడ్గా అనేది వెళుతుంది, రైట్, ఎక్కువ స్పీడ్ అనేది వెళుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం ఎలా యాస్టేజ్గా క్లచ్ దొక్కుతాం, బ్రేక్ వేస్తాం. దాని తర్వాత వచ్చేసి ఒకవేళ ఎక్కువ స్పీడ్ ఉంది, డౌన్ అంటే ఎక్కువ డౌన్ ఉంది అంటే అలాంటప్పుడు మనము క్లచ్ రిలీజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. క్లచ్ పూర్తిగా తొక్కి పట్టుకుంటాము, కానీ బండి ముందుకు అంటే డౌన్లోకి వెళ్ళకుండా ఇక్కడ బ్రేక్ సహాయంతో బండిని ఆపుతున్నాము. మనం ముందు ఉండే బండి ఇంకా కొంచెం ముందుకు కదిలింది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మన బండిని కూడా ఇంకా కొంచెం ముందుకు కదల్చాలి. మరి మన బండి ముందుకు కదల్చాలంటే మనం ఎక్సిలేటర్ రిలీజ్ చేయాలన్నా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బండి అనేది ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉంది, ఎందుకంటే అది డౌన్ ప్లేస్ కాబట్టి. ఇక్కడ మనం ఎక్సిలేటర్ సహాయంతో హాఫ్ క్లచ్ ఇక్కడ మనము డౌన్ ప్రదేశంలో హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి బండి మూమెంట్ని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ బండి మూమెంట్ అవ్వడానికి రెడీగా ఉంది. కాకపోతే దాన్ని మనము బ్రేక్ సహాయంతో ఆపినాం అనమాట. బండి ఎక్కువ డౌన్ ఉన్న చోట్ల క్లచ్ తొక్కి పట్టుకుంటాం, బ్రేక్ తొక్కి పట్టుకుంటాం. మన బండి ముందుకు మూవ్ అవ్వాలి అంటే జస్ట్ బ్రేక్ ఒక్కటి రిలీజ్ చేస్తే చాలు, బండి ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది, అది ఎక్కువ డౌన్ ఉన్న ప్రదేశాలలో. ఇది కూడా పాయింట్ ఒకటి అర్థమైంది కదా. సో క్లచ్ అట్లనే దొక్కి పట్టుకోండి, లేదా న్యూట్రల్ చేసినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, 1 కిలోమీటర్ వరకు ఉంది, హాఫ్ కిలోమీటర్ వరకు ఉంది అన్నప్పుడు అక్కడ మనం ఏం చేయాలా, క్లచ్తో అవసరమే ఉండదు. ఎందుకంటే మనకి ఈక్వల్గా ఉన్న ప్లేస్లో అయితే ఎనర్జీ ఇవ్వాలి బండికి, బండి ముందుకు కదలాలి కాబట్టి హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తే కొంచెం మూమెంట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మనము బండి కదిలించుకోవాలనే దానికి ఇక్కడ లేదు. ఎందుకు, జస్ట్ ఇక్కడ మనకి స్లో డౌన్, అదే డౌన్ ప్లేస్ ఉంది కాబట్టి జస్ట్ బండిని ఆపడం మాత్రమే మన పని. అలాంటప్పుడు న్యూట్రల్ చేసేసి జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టండి, ఓకే, బండి ఆగిపోతుంది. మన బండి ముందుకు కదిలిందా అంటే మన ముందలో ఉన్న బండి ముందుకు కదిలిందంటే మన బ్రేక్ మీద నుంచి కాలు తీసేస్తే మళ్ళీ అది కొంచెం ముందుకు కదులుతుంది, మన బండి ముందుకు కదులుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆపాలనుకుంటామో అప్పుడు బ్రేక్ దొక్కుతాం. మళ్ళీ మన ముందలో ఉన్న బండి ఇంకా కొంచెం ముందుకు పోయిందంటే మళ్ళీ కొంచెం బ్రేక్ రిలీజ్ చేసాం అనుకోండి, ఆ బండి అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ డౌన్ ఉంది కాబట్టి, రైట్. ఒకవేళ ఎక్కువ డౌన్ లేకుండా లైట్గా డౌన్ ఉందంటే అలాంటప్పుడైతే మనం ఖచ్చితంగా హాఫ్ క్లచ్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎత్తుడి ప్రదేశాలలో మనము ఏ గేర్లో వెళ్ళాలి. సో ఇక్కడ ఎత్తుడి ప్రదేశం ఉంది కదా, ఫస్ట్ గేరు లేదంటే సెకండ్ గేర్లో వెళ్ళాలన్నా ఎక్సిలేటర్ మూమెంట్ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ మూమెంట్ ఎలా రిలీజ్ చేయాలి, క్లచ్ మూమెంట్ ఎలా రిలీజ్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈక్వల్గా ఉన్న ప్లేస్లో క్లచ్ని హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బండి అనేది మూమెంట్ ముందుకు అవుతుంది 0 నుంచి 10 స్పీడ్ లోపల, రైట్. అది మనం ఎంత క్లచ్ రిలీజ్ చేస్తే అంత స్పీడ్ అనేది పెరుగుతూ పోతుంది, ఫస్ట్ గేర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ వరకు ఈక్వల్గా ఉంది ప్లేస్ కాబట్టి, ఓకే. డౌన్ ప్లేస్లో అయితే ఎక్కువ డౌన్ ప్లేస్లో అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, గేర్ న్యూట్రల్ చేసేసి జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టి అంటే పూర్తిగా బ్రేక్ పట్టుకొని ముందుకు వెళ్ళాలన్నప్పుడు కొంచెం బ్రేక్ రిలీజ్ చేస్తే ముందుకు వెళ్తుంది, ఆపాలనుకుంటే బ్రేక్ దొక్కితే ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎత్తుడి ప్రదేశాలు మనం ఎక్కాలి అంటే మనము ఇక్కడ కూడా 2 పాయింట్లు ఉంటాయి. సో డౌన్లో ఏ విధంగా అయితే మనకు లైట్గా డౌన్ ఉంటే ఎక్సిలేటర్ మూమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ డౌన్ ఉంటే ఎక్సిలేటర్తో అవసరమే, ఎక్కువ అంటే లైట్గా డౌన్ ఉన్న దగ్గర క్లచ్ హాఫ్ క్లచ్ ఇవ్వాలి మూమెంట్ అవ్వడానికి, రైట్. ఆ తర్వాత వచ్చేసి ఎక్కువ డౌన్ ఉన్న చోట అయితే ఆ క్లచ్ ఇవ్వకుండానే అంటే హాఫ్ క్లచ్ ఇవ్వకుండానే మనకు బ్రేక్ రిలీజ్ చేసినామంటే బండి ముందుకు కదులుతుంది, బ్రేక్ పట్టుకున్నామంటే బండి ఆగిపోతుంది. ఇదే సిచ్యువేషన్స్ లాగా మనకి ఎత్తుడి ప్రదేశాలు ఎక్కేటప్పుడు కూడా సేమ్ ఉంటుంది.
సో ఇక్కడ మనము లైట్గా ఎత్తుగా ఉంది అనుకోండి, ఎత్తుడి ప్రదేశం మరీ ఎక్కువగా ఎక్కడానికి లేదు, లైట్గా ఇట్లా స్లోప్గా ఉంది అంటే ఇలాంటప్పుడు మనం హాఫ్ క్లచ్ రిలీజ్ చేయాలి. హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ మీద కాలు తీసినప్పుడు బండి ముందుకు మూమెంట్ అవుతుందా లేదా అనేది చూడాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎత్తుగడ్డ ఉంది, లైక్ కొంచెం ఎత్తుడి ప్రదేశం ఉంది. ఆ ఎత్తుడి ప్రదేశంలో మనము హాఫ్ క్లచ్ సహాయంతో బండిని ముందుకు కదులుస్తామా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ఈ హాఫ్ క్లచ్లో ఆ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీకి బండి ఈ యొక్క ఎత్తుగడ్డని అంటే ఈ యొక్క ఎత్తుడి ప్రదేశంలో ముందుకు వెళ్తుందా లేదని మనం చూసుకోవాలి. ఒకవేళ ముందుకు వెళ్తుంది అంటే ముందుకు వెళ్ళనిచ్చుకొని మనము ఆ ఎక్సిలేటర్ అనేది రిలీజ్ చేసుకుంటా పోతే స్పీడ్ అనేది పెరుగుతూ పోతుంది. ఓకే, అలా కాదు, కొంచెం ఎక్కువ ఎత్తుడి ప్రదేశం అనేది చాలా ఎత్తుగా ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్సిలేటర్ మూమెంట్ అనేది హాఫ్ క్లచ్కు వచ్చేంత వరకు క్లచ్ మూమెంట్ అనేది హాఫ్ క్లచ్కు వచ్చేంత వరకు మనం బ్రేక్ తొక్కి పట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం బ్రేక్ తొక్కి పట్టుకోలేదు అంటే బ్రేక్ను పట్టుకోలేదు అంటే బండి అనేది వెనక్కి వెళ్తుంది. ఇక్కడ మనం క్లచ్ పూర్తిగా తొక్కి పట్టుకున్నప్పుడు, క్లచ్ని పూర్తిగా క్లోజ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే న్యూట్రల్ లాగా, అంటే టైర్లకు క్లచ్కి సంబంధం ఉండదు, అంటే బండిలు అనేది మూమెంట్ ఉంటుంది వెనక్కి, ఎందుకంటే వెనక్కి డౌన్ ఉంది కాబట్టి. అక్కడ మనం ఏం చేయాలా, క్లచ్ తొక్కి పట్టుకోవాలా, బ్రేక్ తొక్కి పట్టుకోవాలా. సో బండి మనం మూమెంట్ ఇవ్వాలి ఎత్తుడి ప్రదేశాలలో అనుకున్నప్పుడు బండిలో చలనం స్టార్ట్ అవ్వాలంటే, బండిలో మూమెంట్ స్టార్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలా, హాఫ్ క్లచ్ రిలీజ్ చేయాలా. హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బండి ముందుకు మూమెంట్ అవ్వగలదా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎత్తుడి ప్రదేశం ఉంది కాబట్టి. ఒకవేళ ఎత్తుడి ప్రదేశంలోనైనా మనకు ఆ యొక్క క్లచ్ మూమెంట్తో, హాఫ్ క్లచ్ మూమెంట్తో బండి ముందుకు కదులుతుంది అంటే నో ప్రాబ్లం. ఒకవేళ హాఫ్ క్లచ్తో బండి ముందుకు కదలలేదు, దీనికి ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే హాఫ్ క్లచ్ వచ్చేంత వరకు మనం బ్రేక్ మీద కాలు తీయకూడదు. ఎందుకంటే హాఫ్ క్లచ్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు బండి ముందుకు వెళ్ళడానికి మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే ముందుకు వెళ్ళాలంటే దానికి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలా. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వాలంటే ఏం చేయాలా, ఎక్సిలేటర్ మీద మూమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనము బ్రేక్ మీద కాలు పెట్టి ఎక్సిలేటర్ మీద మూమెంట్ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. ఒకటే కాలుతో రెండు పనులు చేయలేం, బ్రేక్ దొక్కలేం, ఎక్సిలేటర్ ఇవ్వలేం కదా. సో అందుకని చెప్పి ఇక్కడ మనం పూర్తిగా మూసేసిన క్లచ్ని హాఫ్ క్లచ్ రిలీజ్ చేసేంత వరకు మనం బ్రేక్ మీద కాలు పెట్టాలి. ఎందుకంటే బండి వెనక్కి వెళ్ళకుండా మీరు క్లచ్ పూర్తిగా మూసేసినప్పటి నుంచి హాఫ్ క్లచ్ వచ్చేంత వరకు మీరు బ్రేక్ రిలీజ్ చేస్తారంటే బండి వెనక్కి పోతుంది. ఎందుకంటే క్లచ్ సహాయంతో అక్కడ మూమెంట్ జరగడం లేదు కాబట్టి బండి వెనక్కి డౌన్ ఉంది కాబట్టి బండి వెనక్కి వెళ్తుంది. కానీ క్లచ్ సహాయంతో అక్కడ ఆగదు. క్లచ్ సహాయంతో ఎప్పుడు బండి ఆగుతుంది అంటే, క్లచ్ సహాయంతో బండి ఎప్పుడు మూమెంట్ అవ్వడానికి రెడీగా ఉంటుందంటే హాఫ్ క్లచ్ వచ్చేంత వరకు మాత్రమే. మనము హాఫ్ క్లచ్ రిలీజ్ చేసేంత వరకు బ్రేక్ మీద కాలు పెట్టేసి హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత మనకు బండి ముందుకు వెళ్ళలేకపోయినా కూడా బండిలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ అంటే ఎత్తుడి ప్రదేశంలో బండి వెళ్ళలేదు అని వైబ్రేషన్ ఇస్తుంది అనమాట. అంటే దానికి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని. ఇట్లా హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బండి ముందుకు వెళ్ళలేదు కానీ వెనక్కి మాత్రం వెళ్ళదు, ఎందుకంటే మూమెంట్ ఉంది, ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి వెనక్కి కూడా వెళ్ళదు, అంటే బండి ముందుకు వెళ్ళడానికే ట్రై చేస్తుంది, లేదంటే అక్కడే ఉంటుంది. అక్కడే ఎందుకు ఉంటుంది అంటే దానికి ఎక్స్ట్రా ఎనర్జీ లేదు కాబట్టి అక్కడే ఉంటుంది, కానీ వెనక్కి మాత్రం వెళ్ళదు. సో ఎప్పుడైతే వెనక్కి వెళ్ళకుండా హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బండిలో మూమెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వెంటనే మనం బ్రేక్ మీద కాలు తీసి వెంటనే ఎక్సిలేటర్ మీద కాలు పెట్టి సో లైట్గా మనం ఎక్సిలేటర్ అనేది రేస్ చేయాలన్నమాట. ఇక్కడ క్లచ్ ఎంత స్లోగా అయితే మనం రిలీజ్ చేస్తామో అంతే స్లోగా మనము ఎక్సిలేటర్ మూమెంట్ ఇవ్వాలి. ఎక్సిలేటర్ మనం తొక్కినామంటే అంటే ఎక్సిలేటర్ స్టార్ట్ చేసినామంటే ఆ యొక్క ఎక్సిలేటర్ నుంచి వచ్చే స్పీడ్ ఎనర్జీ ఈ యొక్క క్లచ్ ఎనర్జీకి రెండు ఈక్వల్ అయ్యేది. ఆ బండి అనేది మనకి ఎత్తుడు మూమెంట్లో ముందుకు వెళ్ళడానికి సహాయం పడుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నా, రైట్? సో అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఎత్తుడి ప్రదేశాలలో ఏ విధంగా బండి మూమెంట్ ఇవ్వాలా, అలాగే డౌన్ ప్రదేశాలలో ఎలాంటి మూమెంట్ ఇవ్వాలి, క్లచ్ రిలీజ్ కానీ, బ్రేక్ రిలీజ్ కానీ, గేర్ రిలీజ్ కానీ, తర్వాత వచ్చేసి మళ్ళీ ఈక్వల్గా ఉన్న ప్లేస్లో ఎలా ఇవ్వాలి. సో ఇప్పుడు మనం 3 పాయింట్ల గురించి అయితే చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఎలా వెళ్ళాలి, సెకండ్ గేర్లో ఎప్పుడు వెళ్ళాలి. సో ఫస్ట్ గేర్ వచ్చేసి మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడైతే మనము ఫస్ట్ గేర్లో వెళ్ళాలి, అది కూడా నిదానంగా, ఎందుకంటే 10 స్పీడ్ లోపలనే మనం వెళ్తాం కాబట్టి. ఎప్పుడైతే ఇలా కాకుండా అంటే కంటిన్యూస్గా బండ్లు ఆగకుండా నిదానంగా వెళ్తూ ఉంటాయి రోడ్ల మీద, అంటే ట్రాఫిక్ ఎక్కడా లేదు కానీ ఎక్కువ బండ్లు ఉన్నాయి, చాలా బండ్లు ఉన్నాయి, వందల కొద్ది బండ్లు ఉన్నాయి, కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడా లేవు,
నిదానంగా వెళ్తూ ఉన్నాయి, ఒక 10-20 స్పీడ్లో స్లో మూమెంట్లో వెళ్తూ ఉన్నాయంటే అలాంటప్పుడు ఇక్కడ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మనం ఫస్ట్ గేర్ వేసి క్లచ్ మీద ఒక 10 స్పీడ్ రీచ్ అవుతాం. 10 స్పీడ్ రీచ్ అయిన తర్వాత బండిలో వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అంటే జలక్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది నాకు ఎక్కువ ఎనర్జీ కావాలి, లైక్ ఎక్కువ స్పీడ్ పోవడానికి అని చెప్పి చెప్తుంది. కానీ ఇక్కడ మన ఫస్ట్ గేర్లో ఉండి 20-30 స్పీడ్ మీద వెళ్ళొచ్చు, కానీ ఆర్పిఎం పెరుగుతుంది, మైలేజ్ తగ్గుతుంది, బండి కూడా ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో దానికి మనం ఏం చేయాలా, మళ్ళీ మనం వెళ్ళే స్పీడ్ ఎంత అయితే ఉంది 20 స్పీడ్లో మనం ఏ గేర్లో వెళ్ళాలా, సెకండ్ గేర్లో. కాబట్టి మనం క్లచ్ దొక్కి సెకండ్ గేర్ వేస్తాం. ఈ సెకండ్ గేర్లో 20-30 స్పీడ్. సో మనం ఇక్కడ స్లో మూమెంట్ కూడా 20-30 స్పీడ్ కంటే ఎక్కువ పోం కదా, 30 కూడా అవసరం లేదు, 20 స్పీడ్ మాత్రం పోతాం. సో సెకండ్ గేర్ వేసి ఇదే స్పీడ్లో అనేది మనం కంటిన్యూ అవుతాం అనమాట. మళ్ళీ బండ్లు ఆగుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ యాక్చువల్గా సో మనము లైట్గా క్లచ్ మూసేసి మళ్ళీ బ్రేక్ దొక్కేస్తాం. అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో ఇది మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఈ విధంగా మనం క్లచ్ బ్రేక్ రిలీజ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకా చాలా వీడియోలు చేస్తాను. సో ఒక్కొక్క టాపిక్పై ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు అర్థం అవ్వకపోయినా, మీకు నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి, నేను ఇంకా నా యొక్క కంటెంట్ని మార్చుకుంటా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్.